డిసెంబర్ 7 అన్నమయ్య జిల్లా రాజంపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ అయింది. ఆరు బయట అరుగు మీద పడుకున్న ఆంజనేయులు అనే వ్యక్తిని ఎవరో తల మీద బలంగా కొట్టి చంపేశారని చెప్పి అక్కడ ఒక కేసు ఫైల్ చేశారు. అసలు ఎవరు చంపారనేది ఎవరికి అంతు చిక్కలేదు. అయితే ఒక 2 days తర్వాత కువైట్ నుంచి ఒక వీడియో రిలీజ్ అయింది, నేనే చంపానంటూ. ఆ వీడియో చేసిన అతని పేరు ఆంజనేయ ప్రసాద్ అలియాస్ కువైట్ ప్రసాద్. కువైట్ నుంచి వచ్చి తిరిగి చంపేసి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్లో కువైట్ వెళ్ళిపోయాడు. అసలు వీళ్ళిద్దరి మధ్య అంత చంపుకునేంత వైర్యం ఏముంది? అక్కడి నుంచి మరీ కువైట్ నుంచి వచ్చి మరీ చంపేంత వైర్యం ఏముంది? ఒకసారి చూద్దాం. అయితే ఈ కువైట్ ప్రసాద్ గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాల్సి. కువైట్ ప్రసాద్ గత 12 yearsగా కువైట్లోనే ఉంటున్నాడు. తనతో పాటు వాళ్ళ వైఫ్ కూడా కువైట్లోనే ఉంటుంది. తన వైఫ్ పేరు చంద్రకళ. వాళ్ళకు ఒక 12 years పాప కూడా ఉంది. ఆ పాప పేరు మేము మెన్షన్ చేయదలుచుకోలేను. అయితే ఈ పాపని మా చంద్రకళ వాళ్ళ అమ్మ దగ్గర ఉంచేసి వెళ్ళిపోయారు. అయితే కొన్ని ఆర్థిక పరిస్థితుల ఇబ్బందుల వల్ల చంద్రకళ వాళ్ళ అమ్మ కూడా కువైట్ రావాల్సి వచ్చింది. ఆ టైంలో ఆ పాపని వాళ్ళ చిన్న కూతురు లక్ష్మి, తన పేరు, ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోలో. లక్ష్మి దగ్గర ఉంచేసి వచ్చింది. అయితే ఈ లక్ష్మి వాళ్ళ ఇంట్లో ఒకరోజు గందరగోళం జరిగిందంట. ఈ గందరగోళానికి కారణం ఆంజనేయులు. ఈ ఆంజనేయులు అంటే లక్ష్మి వాళ్ళ మామయ్య, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తండ్రి గారు. ఆయనే ఈ పాప పడుకుంది చూసి అసభ్యంగా ప్రవర్తించడం, వేయరాని చోట చేతులు వేయడం, తన నోరు నొక్కేసి చేయరాని పనులు చేయడం చేశారంట. అయితే ఒక్కసారిగా ఆ పాప గట్టిగా అరిచిందంట. ఆ అరుపు విని వీళ్ళ లక్ష్మి వాళ్ళ హస్బెండ్ పేరు రమణ, ఆయన బయటకు వచ్చి ఆ పాపని అడిగారంట ఏం జరిగిందని చెప్పి. తను తాత ఇలా చేస్తున్నాడు, ఇలా గలీజ్గా నాతో ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిందంట. ఇప్పుడు ఈ విషయం బయటకు వస్తే వాళ్ళ పరువు పోతుందని చెప్పి వాళ్ళు ఏం చేశారు, రమణ అండ్ లక్ష్మి, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, చెప్తే నీకు బాగోదని చెప్పి ఆ పాపని రిటర్న్గా బెదిరించి వాళ్ళ కువైట్లో ఉన్న చంద్రకళకి ఫోన్ చేసి మీ పాపను వెంటనే ఇక్కడి నుంచి మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పి కాల్ చేసి అర్జెంటుగా తీసుకెళ్ళిపోండి, ఒక్కరోజు కూడా మేము ఉంచుకోమని చెప్పి తనకు ఫోన్ చేసి బెదిరించారంట. తనకి అసలు ఈ విషయం ఏం జరిగింది అనేది, మా పాప ఏమైనా తప్పు చేసిందా అనే ఆ మైండ్ సెట్లో ఉంది. కానీ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరిగిందనేది తనకి ఏం అంచనా వేయలేకపోయింది. ఒకసారి సడన్గా ఆమె తొందరగా కువైట్ నుంచి ఇండియాకి వచ్చేసి ఆ పాపను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి తనని ప్రశ్నించడం స్టార్ట్ చేసింది. అంటే ఏం జరిగిందని చెప్పి ఆరాధించడం స్టార్ట్ చేసింది. చాలాసేపటి వరకు ఆ పాప కూడా అసలు నిజం చెప్పడానికి ముందుకు రాలేదు. చాలాసేపు ట్రై చేయంగా ఒకసారి ఇలా తాజ్ చేశాడు, తాజ్ చేస్తే నేను ఇలా అరిచాను, అయితే మీకు ఈ విషయం చెప్తే మీకు బాగోదు అని చెప్పి వాళ్ళు బెదిరించారని చెప్పి, రమణ అండ్ లక్ష్మి బెదిరించారు అని చెప్పి ఆ పాప వాళ్ళ మమ్మీతో చెప్పిందంట. ఈ విషయం తెలుసుకున్న తర్వాత చంద్రకళ వెంటనే వాళ్ళ హస్బెండ్ కువైట్ ప్రసాద్కి కాల్ చేసి ఇలా మన పాపకి ఇలా జరిగింది, ఇది ఆంజనేయులు అనే వ్యక్తి ఇలా చేశాడు, దాన్ని రమణ లక్ష్మి ఇలా మన పాపను బెదిరించారంట అని చెప్తే తను ఒక విషయం చెప్పాడంట. నువ్వు వెళ్ళి ముందు రాజంపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు అని చెప్పి తను చెప్తే ఈ పాపను తీసుకొని వెళ్ళి చంద్రకళ రాజంపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందంట. అయితే వాళ్ళు కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళని పిలిపించి, అయితే ఎవరు రమణ లక్ష్మి ఈ ఆంజనేయులు అనే వ్యక్తులను పిలిపించి అలా మందలించేసి పంపించేశారంట. ఇది చంద్రకళ ప్రసాద్కి అసలు అర్థం కాలేదంట, ఏం జరుగుతుంది అసలు, చిన్న విషయం కాదు, ఇంత పెద్ద విషయం జరిగినాక వాళ్ళని పిలిపించి మందలించి వదిలిపెట్టడం ఏందని చెప్పి వాళ్ళకి అర్థం కాలేదు. అయితే ఇది ఇలా ఉండగానే లక్ష్మి వాళ్ళ రిలేషన్స్తో ఏం చెప్పడం స్టార్ట్ చేసిందని అంటే, వీళ్ళు పోలీసులు ఇలా జరిగింది, విషయం ఇది జరిగింది, పాప ఇలా జరిగింది, పాపకు మా మామయ్యకి ఇలా జరిగితే పోలీస్ స్టేషన్లో డబ్బులు తీసుకొని వీళ్ళు కూడా డబ్బులు తీసుకొని విషయం వదిలేశారు అని చెప్పి స్ప్రెడ్ చేయడం, వీళ్ళ మీద అలిగేషన్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేసింది. అలా స్టార్ట్ చేస్తే కొంతమంది ఏం చేశారు, ఈ కువైట్ ప్రసాద్కి కాల్ చేసి మీ పాపకి ఇలా జరిగితే నువ్వు ఇలా నా రియాక్ట్ అయ్యేది, ఇలా డబ్బులు తీసుకొని వదిలేస్తావా అని చెప్పి ఇతన్ని ఫోన్ చేసి కువైట్లో ఉన్న ప్రసాద్కి ఫోన్ చేసి అడగడం స్టార్ట్ చేశారు. అయితే ఈ విషయం కువైట్ ప్రసాద్ దాకా వెళ్ళింది. ప్రసాద్కి అసలు ఏం అర్థం కాలేదు, అసలు ఏం జరుగుతుంది, నా పాపకు అన్యాయం జరిగింది, స్టేషన్కి వెళ్తే నాకు న్యాయం జరగలేదు, పైగా మళ్ళీ నాకు తిరిగి మా రిలేషన్స్లో ఇలా నా పరువు పోతుంది, అది ఏం చేయాలో అసలు అర్థం కాలేదంట. అయితే మళ్ళీ ఒకసారి చంద్రకళకి కాల్ చేసి నువ్వు మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కలువు, అసలు మ్యాటర్ ఏమైంది, ఎక్కడి దాకా వచ్చింది కేసు ఒకసారి కనుక్కో అని చెప్పి చంద్రకళని పోలీస్ స్టేషన్కి పంపించారంట. స్టేషన్కి వెళ్ళాక స్టేషన్లో ఇలా మా రిలేషన్స్లో మా పరువు పోతుంది, వీళ్ళు ఇలా ప్రచారం చేస్తున్నారని చెప్తే అక్కడున్న పోలీసులు లక్ష్మికి కాల్ చేసి ఏంటి మీరు తమాషాలు చేస్తున్నారా, ఏంటి ఏం ప్రచారం చేస్తున్నారు, మేము డబ్బు తీసుకొని ఇలా చేస్తున్నామా,
డబ్బు మాకు ఎవరిచ్చారు, డబ్బు వీళ్ళు డబ్బులు ఎవరు తీసుకున్నారు, మీరు ఇలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి గట్టిగా బెదిరించారంట. బెదిరించి ఈ చంద్రకళ అనే అమ్మాయి ఇంటికి వచ్చేసింది, రిటర్న్ వచ్చిన తర్వాత ఈ లక్ష్మి అనే అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందంట. పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేసిందంట. ఆ విషయం మళ్ళీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి చంద్రకళకి కాల్ వచ్చి, మీరు ఇలా బెదిరించడం వల్లే తను సూసైడ్ చేసుకుంది, మీరు తప్పుడు కేసు పెడతా అని చెప్పి వాళ్ళ మీద బెదిరించడం వల్లే సూసైడ్ చేసుకుంది, అసలు మీరేం తమాషా చేస్తున్నారా, ఈ విషయం ఇక్కడికి వదిలేస్తారా లేదా, మీరు వదిలేయకపోతే మీ మీద కేసు ఫైల్ చేసి లోపల పెట్టేస్తాం అని చెప్పి రిటర్న్గా చంద్రకళ మీదకే పోలీసులు రివర్స్ అయ్యారంట. ఈ రివర్స్ అయ్యేసరికి అసలు కువైట్ ప్రసాద్కి ఏం అర్థం కాలేదు. నా పాపకు అన్యాయం జరిగింది, నేను కేసు పెడతా అని చెప్తే నా మీద రిటర్న్ తప్పుడు ప్రచారాలు చేసి ఇప్పుడు మళ్ళీ నన్నే బెదిరిస్తున్నారు, ఆయనకి ఏం అర్థం కాలేదంట. అయితే నాకు ఇక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదని చెప్పి తన మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఫిక్స్ అయ్యి December 7th రోజు ఫ్లైట్ వేసుకొని కువైట్ నుంచి ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చి ఒక ప్లానింగ్ తోటి ఇండియాకి వచ్చేసాడు. వచ్చేసి ఆరు బయట పడుకున్న ఈ ఆంజనేయులు అనే వ్యక్తిని గట్టిగా తల మీద బాధేసి తన్ని చంపేసి మళ్ళీ ఈవినింగ్ కల్లా రిటర్న్ ఫ్లైట్ వేసుకొని మళ్ళీ కువైట్కి వచ్చేసాడు. ఇదంతా జరిగిన తర్వాత కువైట్ నుంచి ఒక 2 days తర్వాత ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోలో ఇలా చెప్తూ, ఒక ఆడపిల్లకి ఇలా జరిగితే న్యాయం చేయకుండా మా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు, నాకేం చేయాలో అర్థం కాక నా కూతురికి న్యాయం చేస్తా అని చెప్పి నేను ఇలా చేశాను, పోలీసుల దగ్గరికి వెళ్ళినా కూడా నా కూతురికి న్యాయం జరగలేదు, సో నేను అందుకే ఇలా చేశాను, వాళ్ళు కరెక్ట్గా పట్టించుకొని ఉంటే నేను ఇలా చేసేవాడిని కాదు అని చెప్పి ఆయన వీడియో పెట్టాడు. ఆ వీడియోలో ఇలా పోలీసులకు చెప్తూ, నేను వచ్చాక తప్పకుండా సరెండర్ అవుతా, అసలు ఒక ఆడపిల్ల మీద ఇలా అఘాయిత్యాలు జరిగితే వాళ్ళు చనిపోయి సమాధి అయిన తర్వాత పట్టించుకుంటారా, ఏం ఉపయోగం అప్పుడు పట్టించుకుంటే, ఇంకేది నా ఇంట్లో జరిగింది ఇంకెవరికైనా జరగకూడదని ఇలా చేశా, ఒకవేళ జరిగినా వెంటనే దీని మీద యాక్షన్ జరగాలి, ఇది అందరికీ తెలియాలి అని చెప్పి తన ఆ వీడియోలో మెన్షన్ చేశాడు. ఇది ఇలా ఉంటే రాజంపేట DSP సుధాకర్ గారు ఆయన ఏమంటున్నారంటే, ఆయన వర్షన్లో చంద్రకళ గారు పాపను తీసుకొని కువైట్ నుంచి వచ్చిన తర్వాత November 21st రోజు ఆ పాపను తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చిందంట. వచ్చి తనకి ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ పాపని వాళ్ళ మొత్తం లక్ష్మి వాళ్ళ ఫ్యామిలీని ఎవరిని కలిపేయకూడదు, మా పాపని హాస్టల్లో జాయిన్ చేస్తున్నాం, మా పాప దగ్గరికి ఎవరు రాకూడదు అని చెప్పింది, ఇలా జరిగింది అని చెప్పి ఏ రోజు మాకు చెప్పలేదు అని చెప్పి సుధాకర్ గారు అంటున్నారు. సుధాకర్ గారు ఇలా కూడా చెప్తున్నారు, మీరు కువైట్ నుంచి వచ్చి తనని చంపేసే కన్నా కువైట్ నుంచి వచ్చిన తర్వాత మా దగ్గరకు వచ్చి ఒకసారి కలిస్తే, మీకు జరిగిన అన్యాయం గురించి మాకు చెప్తే తన మీద కేసు ఫైల్ చేసి మీ పాపకి న్యాయం జరిగేలా చేసేవాళ్ళం, మీరు అది చెప్పకుండా మీరే శిక్షిస్తే అది ఎలా కరెక్ట్ అవుతుంది, మీరు మా నుంచి తప్పించుకోలేరు, మీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని చెప్పి తను చెప్తున్నాడు. అయితే ఇందులో ఇంకో కోణం కూడా ఉంది. అది తను చంద్రకళ వాళ్ళ నాన్న తనేం చెప్తున్నారంటే, తప్పు జరిగితే గట్టిగా న్యాయం కోసం పోరాడేవాడు కువైట్ ప్రసాద్, అసలు అక్కడ తప్పే జరగలేదు, పాత కక్షలతోనే ఇదంతా చేశాడు అని చెప్పి ప్రసాద్ వాళ్ళ మామ అంటున్నాడు. ఇదంతా చూశాక కూతురికి జరిగిన అన్యాయం కోసం ఆగలేక ఇదంతా ప్రసాద్ చేశాడా, కానీ ప్రసాద్ పోలీసులకు ఒక్కసారి కలిసేది ఉంది. ప్రసాద్ని ఈ మధ్య చెన్నైలో అరెస్ట్ చేశారంట. ఇంకా కోర్టులో చూద్దాం అసలు ఎవరిది న్యాయం, పోలీసులు చెప్పింది నిజమా, ఇటు కువైట్ ప్రసాద్ చెప్పింది నిజమా, లక్ష్మి చెప్పేది నిజమా. వాళ్ళ నాన్న ఈ మధ్య వీడియో పెట్టాడు, ఆ వీడియో ఈ మధ్య యూట్యూబ్లో వైరల్ అవుతుంది. అదే లక్ష్మి వాళ్ళ నాన్న, చంద్రకళ లక్ష్మి వాళ్ళ నాన్న. ఆ వీడియోలో ఏంటంటే తన మోచేతికి గాయమైంది ఈ ఆంజనేయులు అనే వ్యక్తి ద్వారా వల్ల కాదు, తను ఏదో గీచుకుపోయింది, అందుకే అలా గాయమైంది ఆ పాపకి అని చెప్పి తను వీడియో పెట్టాడు. అసలు ఎవరిది న్యాయం అనేది కోర్టే తేలుస్తుంది. కానీ నా నుండి ఒక చిన్న మెసేజ్, ఇంట్లో ఆడపిల్ల ఉంటే కొంచెం వాళ్ళతో ప్రేమగా ఉంటూ వాళ్ళ ప్రతి విషయం తెలుసుకోవడానికి ట్రై చేయండి. మనం ఎప్పుడు బిజీగానే ఉంటాం, కానీ ఆ ఆడపిల్లల కన్నా ఏది ఎక్కువ కాదు. వాళ్ళు కూడా ప్రతి విషయం పేరెంట్స్కి చెప్పేంత చనువు ఉండాలి. వాళ్ళు లేకపోతేనే బయట చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఇది కేవలం మెసేజ్ మాత్రమే కాదు, నా బాధ్యత. మరిన్ని మంచి కంటెంట్స్తో మీ ముందుకు వస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై హింద్.